హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫీజోటి. మన టాపిక్ వచ్చేసి ఎగ్జ్యూమా, సౌత్ కొరియన్ టు తెలుగు డబ్బడ్ మూవీ రివ్యూ తెలుగు. అయితే ఇది ఒక సౌత్ కొరియన్ మూవీ అనమాట. అయితే 6 మంత్స్ బ్యాక్ అయితే కనుక ఓటీటీలో అయితే అవైలబుల్గా వచ్చింది. బట్ ఇప్పుడైతే కనుక తెలుగులో అన్ని ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందో మనం తెలుసుకుందాం. అయితే మూవీ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది. త్రూ అవుట్ ఎంగేజ్ చేస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. అయితే తెలుగు డబ్బింగ్ కాబట్టి ఇంకా బాగా ఇన్వాల్వ్ అయ్యేలా చేసిందన్నమాట సినిమా. అయితే ఈ ఎగ్జుమా అనే మూవీ చూసిన తర్వాత నేను రీసెర్చ్ చేశాను అనమాట ఈ మూవీ గురించి. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే కనుక ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసర్స్ ఇన్ కొరియన్ ఇండస్ట్రీ అనమాట. అయితే ఈ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేశారేమో తెలియదు మరి, బట్ ఇప్పుడే నేనైతే చూడడం జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే ఈ మూవీ ప్లాట్ ఏంటంటే కనుక అమెరికాలో వెల్ సెటిల్ అయిపోయిన ఒక ఫ్యామిలీలో శుద్రచిత్తులు అయితే పీడిస్తూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళని కాపాడడానికి కొరియా నుంచి కొంతమంది పిలిపిస్తారు. అయితే అప్పుడు వాళ్ళు ఒక శివపేటకి బయటికి తీపిస్తారనమాట కొన్ని రిచువల్స్ జరిపించడం కోసం. దాని తర్వాత కథ ఏ విధంగా మారింది, మధ్యలో వచ్చిన ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏంటిదంటే పూర్తి కథ అనమాట. ఎందుకంటే కొన్ని ట్విస్టులు ఉంటాయి, బట్ మైన్యూట్గా ఉంటాయి. అవి మనం రివీల్ చేస్తే కనుక థ్రిల్ పోద్ది అనమాట. ఎందుకంటే అవి హాఫ్ ఆఫ్ ద సినిమా అయిన తర్వాత వస్తాయి అనమాట. సో మీరు చాలా థ్రిల్ ఫీల్ అవుతారు అనమాట. త్రూ అవుట్ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, ఆ రిచువల్స్ కానివ్వండి, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది త్రూ అవుట్ మనకి ఆ ఫీల్ అయితే ఎంగేజ్ చేసింది. త్రూ అవుట్ థ్రిల్ ఫీల్ అయితే కనుక వస్తుంది అనమాట. అది మీ అందరికీ తెలిసిందే, సౌత్ కొరియా మూవీస్ చాలా మూవీస్ ఇలాగే బాగుంటాయి. బట్ నేనైతే ఏమనుకున్నా అంటే హర్రర్ మూవీ కదా, రెగ్యులర్ ఫార్మాట్లోనే ఉంటుందేమో, కాసేపు అయిన తర్వాత ఎలాగో కాస్తనే బోర్ కొడతామో అనిపించింది. బట్ ఈ మూవీ అయితే కనుక ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్తో కనుక ఒక రకంగా థ్రిల్లర్ లాగా వెళ్తుంది. ఇంకో పక్కన ఆ హారిఫైయింగ్ సౌండ్స్తోని, ఇంకా దాంతోపాటు మనకి నచ్చిన జానర్ ఏంటంటే ఈ హర్రర్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అనమాట. సో అందువల్ల త్రూ అవుట్ మూవీ అయితే కానీ నాకైతే బాగా వర్కౌట్ అయింది. అయితే మీలో ఎవరికైనా కానీ ఈ హర్రర్ మూవీస్ కానీ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ కానీ ఇష్టం ఉంటే కనుక త్రూ అవుట్ మీకు అయితే కనుక ఫీస్లా ఉంటుంది మూవీ. నార్మల్ థ్రిల్లర్స్ కూడా బాగా నచ్చుతుంది. అయితే మీరు కనుక మూవీ చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, ఇంకా బుక్ మై షో స్ట్రీమింగ్లో కూడా అవైలబుల్గా ఉంది అనుకుంటా తెలుగులో. సో ఆల్ అక్రాస్ ప్లాట్ఫామ్స్ కూడా ఇప్పుడు అవైలబుల్గా వచ్చింది. సో ఖచ్చితంగా చూసేయచ్చు. అయితే మూవీ చూసి వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా ఈ మూవీ అనిపించింది అనేది నాకు కింద కమెంట్లో తెలియజేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.